ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆయన దీవెనలతో ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ఈ వచనాలను మనం గమనిస్తే 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టడం, ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళటం, ఆమె స్వస్థత పొందటం, ఇదంతా మనకి తెలిసిన వచనమే. ఈమెకి 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. అయితే ఈరోజు మనం చూసుకుంటుంటే కొన్ని సంవత్సరాల నుంచి మనల్ని వేధిస్తున్న బాధలు కావచ్చు, మనల్ని వేధిస్తున్న సమస్యలు కావచ్చు, మనల్ని వేధిస్తున్న అప్పులు, నిందలు, అనేక రకరకాల ఒత్తిడిలో ఎవరూ మనల్ని పట్టించుకోక, ఎవరూ మనల్ని ఆదరించక, ఎవరూ మనల్ని ఆదరించేవారు లేక మనం బాధపడుతూ ఉంటాం కదా. అయితే ఇక్కడ ఈమె చేసిన అద్భుతమైన పని ఏంటంటే, ఆమె రకరకాల దగ్గరికి వెళ్ళి వైద్యం పొందింది, అయినా స్వస్థత రాలేదు. మనం కూడా చాలా సందర్భాల్లో చాలామంది దగ్గరికి వెళ్ళి మనకి సహాయం చేయమని అడుగుతుంటాం. అయితే మనకి ఎటుపక్క నుంచి కూడా సహాయం రాదు, అవునా? ఈమె చేసిన పని కూడా అదే. మొదట అందరి దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ అనేది ఈమెకి స్వస్థత అనేది ఈమెకి రాలేదు. అయితే వెంటనే ఈమె మంచి విశ్వాసంతో చేసిన ఒక పని ఏంటంటే, యేసుక్రీస్తు అటు వస్తున్నాడని తెలిసి విశ్వాసంతో ఆయన ఏమి నన్ను తాకక్కర్లేదు, నాతో మాట్లాడక్కర్లేదు, ఆయన నాకేం చేయక్కర్లేదు, నేనే వెళ్ళి ఆయన వస్త్రపు చివరన ఆయన వస్త్రాన్ని తాకినా నేను స్వస్థత పొందుతాను అని అమ్మ ప్రగాఢంగా విశ్వాసంతో ఉంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు కదా దేవుడు తన గ్రంథంలో. అయితే అదే ప్రక్రియ ఇక్కడ ఈమె పాటించింది. నమ్మింది, విశ్వాసం ఉంచింది, నమ్మింది, విశ్వాసం ఉంచింది. ముట్టినా చాలు నేను స్వస్థత పొందుతాను అని నమ్మి తన వస్త్రాన్ని ముట్టి స్వస్థత పొందింది. ఈరోజు మనం కూడా ఎన్నో రకాల సమస్యలలో, ఎన్నో రకాల శోధనలో, ఎన్నో రకాల శ్రమలలో ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం బాధపడుతూ ఉన్నాం, అవునా? అయితే దేవుడు ఇక్కడ మంచి మాట మనకి ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని ఒక మాట ఇచ్చినట్లుగా ఈరోజు మన విశ్వాసమే మన సమస్యలకన్నిటికీ పరిష్కారం. ఈరోజు మనం ఏ సమస్యతో నలుగుతున్నామో, శ్రమలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా అందరి దగ్గరికి వెళ్ళాను, అందరి చుట్టూ తిరిగాను, అన్నీ అయిపోయినాయి, నన్ను ఎవ్వరూ బాగు చేయలేరయ్యా, నన్ను ఎవ్వరూ స్వస్థపరచలేరు, నా బాధలో నుండి నన్ను ఎవ్వరూ బయటికి తేలేకపోయారు. దేవా, నీకు సమస్తము సాధ్యమే కదా, నువ్వు నన్నేం తాకద్దు, నువ్వు నన్నేం చేయొద్దు దేవా, నేను నమ్ముతున్నాను దేవా, నాకున్న ఈ బాధలన్నింటినీ తొలగించు, నాకున్న ఈ సమస్యలన్నింటినీ తొలగించు దేవా, పూర్తి విశ్వాసంతో ఉన్నానయ్యా అని ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసి పూర్తిగా విశ్వాసం ఉంచి మన శోధనలన్నింటినీ మనం మర్చిపోయి దేవుని సన్నిధిలో ఆనందంగా ఉంటే మన బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. మన విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది, అవునా? ఈరోజు మన విశ్వాసమే మన పరిస్థితులన్నిటికీ ఆధారం. విశ్వాసం అనేది డబ్బులు పెట్టే ఖర్చు కాదు కదండి, అవునా? ఆయన మీద నమ్మటం. తోటివారు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు నేను నీకు తోడుగా ఉంటాను అంటేనే మనం వాళ్ళని నమ్ముతాం కదా. అలాంటిది వాళ్ళని సృష్టించినది దేవుడే కదా. ఆ దేవాతి దేవుని మనం ఇంకా ఎంత నమ్మాలి? ఆయనే మాటిస్తున్నాడు, నేను నీకు తోడే ఉన్నాను, బాధపడుతున్నావు కదా, నీ బాధను నేను చూశాను, అయితే నేను నీకు సహాయం చేయాలంటే నువ్వు ఒకటి చేయాలి, నా మీద విశ్వాసం ఉంచాలి నువ్వు అని మాట్లాడుతున్నాడు. దేవుడు డబ్బులు ఖర్చు పెట్టమని నేను చెప్పలేదు, కేవలం విశ్వాసం ఉంచమని మాత్రమే చెప్పాడు. ఈరోజు మనం గమనిస్తే రకరకాల పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం, అవునా? ఇక్కడ 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా అయితే బాధపడుతుందో, మనం 12 ఏళ్ళు కాదు కానీ కొంతమంది అయితే కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పైనే కొంతమంది శ్రమల్లో నలిగిపోతూ ఉన్నారు. ఏముకున్నవే అది రక్తస్రావం కలిగినది. అయితే కొంతమంది రకరకాల సమస్యలు, చెప్పుకోలేని బాధలు, అప్పుల సమస్యలు, ఏదో రకరకాల సమస్యల చేత బాధపడుతున్నారు. అయితే ఈమె చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ స్వస్థత పొందడానికి దేవుని మీద విశ్వాసం. ఈరోజు అదే విశ్వాసాన్ని దేవుడు మనం కూడా కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. మనకున్న ప్రతి సమస్య నుండి మనం విడుదల పొందాలి అంటే మనకి ఏకైక మార్గం దేవుని మీద విశ్వాసం.
మనందరం అటు విశ్వాసాన్ని కలిగి ఉందాం. మనం ప్రతి పరిస్థితుల నుండి విడుదల పొందుదాం. ఆమేన్.